నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం బిగ్ బాస్ సీజన్ 9 కవర్ చేయడానికి వచ్చాం. గ్రాండ్ ఫినాలే ఈరోజు జరగబోతుంది. ప్రస్తుతం మనం బిగ్ బాస్ హౌస్ దగ్గర ఉన్నాం. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఫుల్ సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ ఉన్నారు. దాదాపు ఒక 100 మంది పోలీసులు అండ్ ఇంకా ఒక 20 మెంబర్స్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఫ్యాన్స్ ని ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఇక్కడ బిగ్ బాస్ టీం నుంచి పిఆర్లకి అండ్ ఇంకా ఫ్యాన్స్ కి అందరికి కూడా క్లియర్ గా నోటీసులు ఇచ్చారు. ఇక్కడికి ఎవ్వరు రావద్దు, హౌస్ దగ్గరలోకి ఎవ్వరు కూడా ఇక్కడికి రావద్దు. బికాస్ ఎందుకంటే హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్స్ అందరూ కూడా రేపు మార్నింగే బయటకు వస్తారు. ఇప్పుడైతే ఎవరు బయటకు రారు. ప్రతి సీజన్ కి మిడ్ నైట్ వరకు ఉంచి మిడ్ నైట్ బయటకు పంపిస్తారు. కానీ ఈ సీజన్ లో మాత్రం అట్లా చేయట్లేదు. రేపు మార్నింగ్ అందరినీ కూడా బయటకు పంపిస్తారు. ఫ్యాన్స్ ఇక్కడ ఎక్కువగా ఎవరు కూడా గ్యాదర్ అవ్వడానికి వీల్లేదు. సో ఎవరిని కూడా పోలీసులు ఇక్కడ నిలబడినివ్వట్లేదు. సో అయితే ఇప్పుడు ఫినాలే గురించి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఎక్స్క్లూజివ్ గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న అప్డేట్స్ నిన్నటి వరకు మాక్సిమం గ్రాండ్ ఫినాలేకి సంబంధించి షూట్ అనేది కంప్లీట్ అయింది. సో మనం ఇంతకు ముందు వచ్చిన ప్రోమో కూడా చూడొచ్చు. ఇప్పుడు 7 o'clock ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. సో నిన్నటి వరకు జరిగిన మొత్తం ఫుల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫినాలేలో విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అనేది మాత్రం ఇంకా షూట్ అనేది మనకి ఇంకా టెలికాస్ట్ 10 వరకు అవుతుంది. కాబట్టి 7కి అది మనకి షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 7 నుంచి స్టార్ట్ అవుతుంది. 8:30 లోపు విన్నర్ ఎవరు అనేది క్లారిటీగా బయటకు వస్తుంది. ప్రతి సీజన్ కి విన్నర్ ఎవరు అనేది ఈ టైం కల్లా బయటకు వచ్చి ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కూడా ఫిక్స్ అయిపోవాలి. సో మనోడు విన్నర్ అవుతున్నాడు అని చెప్పి ఇక్కడ ఫ్యాన్స్ గ్యాదర్ అయ్యేవాళ్ళు. కానీ ఈ సీజన్ లో అట్లా లేదు. ఎవరు విన్నర్ అవుతారు అనేది ఇప్పటి వరకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండింది. సో అయితే నిన్న షూట్ జరిగిన దాంట్లో అంటే ఇప్పుడు మనకి టెలికాస్ట్ అవుతుంది అనమాట. 5th ప్లేస్ నుంచి సంజన హౌస్ లో నుంచి బయటకు వచ్చారు. శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ హౌస్ లోకి వెళ్లారు. ఛాంపియన్ 25th మూవీ రిలీజ్ అవబోతుంది వాళ్ళ కొడుకుది. సో ఆయన ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ లోకి వెళ్లారు. 5th ప్లేస్ లో నుంచి సంజనాని బయటకు తీసుకొచ్చారు. తర్వాత అనిల్ రావిపూడి హౌస్ లోకి వెళ్లారు. మనశంకర వరప్రసాద్ మనకి సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. నాకు తెలిసి ఎవ్రీ సీజన్ ఆయన వస్తూ ఉంటారు. సో ఈ సీజన్ కూడా వచ్చారు. 4th ప్లేస్ లో ఇమాన్యుయల్ ని హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చారు. సో అది మనకి ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది. నెక్స్ట్ విన్నర్ ఎవరనేది ఆల్రెడీ ఇప్పుడు షూట్ స్టార్ట్ అయింది. సో మనకున్న అప్డేట్స్ ప్రకారం ఈ ముగ్గురులో ఇప్పుడు కళ్యాణ్ అండ్ ఇంకా డెమోన్ పవన్, తనుజ వీళ్ళ ముగ్గురులో నుంచి ఎవరు సూట్ కేసు తీసుకుని బయటకు వస్తారు, ఎవరు విన్నరు ఎవరు రన్నరు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో అయితే ఇప్పుడు హౌస్ లో పేరెంట్స్, కళ్యాణ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పేరెంట్స్ కళ్యాణ్కి క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తుంది. సూట్ కేసు మాత్రం తీసుకోవద్దు, డబ్బులు వద్దు, నువ్వు విన్నర్ అవుతావు అని చెప్పారు. కానీ కళ్యాణ్కి ఎందుకో ఆ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. అది మనకి క్లియర్ గా ప్రోమో చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ డెమోన్ పవన్ 15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇది మనకున్న అప్డేట్. 15 lakhs తో డెమోన్ పవన్ హౌస్ లో నుంచి బయటకు వచ్చారు. అండ్ ఇంకా కళ్యాణ్ పడాలా విన్నర్, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. సో బిగ్ బాస్ ట్రోఫీ తీసుకునేది కళ్యాణ్. సో తనూజ ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేశారు. తనూజ డెఫినెట్ గా విన్నర్, ఈసారి లేడీ విన్నర్ అని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. తన ఓటింగ్ కూడా కళ్యాణ్ తో ఈక్వల్ గా ఉంది. వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉండింది. ఒకళ్ళనొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకున్నారు. స్టిల్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు. ఒకళ్ళ గేమ్ ఒకళ్ళ వల్ల మారిందని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళు ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో చూసాం. సో ఈ రోజు కళ్యాణ్ విన్నర్ అయినా కూడా తనూజ పెద్దగా ఫీల్ అవ్వరు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ మధ్య అంత మంచి బాండింగ్ ఉంది కాబట్టి. సో మనకున్న అప్డేట్స్ అయితే ఇవి. 15 lakhs తో డెమోన్ పవన్ బయటకు వచ్చారు. కళ్యాణ్ పడాలా విన్నర్, ట్రోఫీ తీసుకుని బయటకు వస్తారు. సో రన్నర్ గా తనూజ నిలిచారు. సో ఇంకా ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.